గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు చేసిన బిల్లులు రాలేదని మాజీ సర్పంచ్లు వరంగల్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా పనులు చేపట్టామని, ఎందుకు అప్పులు చేసి వాటికి వడ్డీలు కట్టలేకపోతున్నామన్నారు. కుటుంబ పోషణ కూడా భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాక 60 మందికి పైగా సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తమ బాధలు అర్థం చేసుకుని పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే ప్రభుత్వం మండి వైఖరి సర్పంచ్ల పెండింగ్ ఉన్న బాధలను చెప్పుకోవడం. ఎందుకంటే 2019 సర్పంచ్ ఇలా ప్రభుత్వాలు ఏదైనా మారారు సార్. ప్రజాస్వామ్యంలో ఇవాళ ఈ పార్టీ ఉండొచ్చు, మీకు వేరే పార్టీ ఉండొచ్చు, కానీ అధికారులు అయితే మారారు కదా సార్. కాబట్టి మాకు మనం నిలబెట్టి పని అధికారులు కాబట్టి అధికారికంగా మేడం గారు మాకు సాయం చేయండి. మాకు ఏంటంటే ఒక్కొక్క మా భార్య మీద పుస్తకాల మాజీ ప్రజాప్రతినిధులందరం కూడా నిన్నటి నుండి, ఎందుకంటే మేము ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీపీలు అందరూ కూడా గ్రామాభివృద్ధి లక్ష్యంగా 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలన్నీ పాటించుకుంటూ అన్ని రకాలుగా అభివృద్ధి సొంత డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టి మరి ఆ పనులన్నీ కూడా చేసి మరి రికార్డులు కూడా అయిన తర్వాత కూడా ప్రభుత్వాలు పైసలు ఇవ్వకపోవడం వల్లనే మరి ఈరోజు 10 నెలలు కాలయాపన జరిగినాక కూడా ఇక వచ్చే పరిస్థితి లేదని నిన్నటి నుంచే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందే ఉద్యమాలు జరుగుతున్నాయి. దానికి మద్దతుగా రాష్ట్ర పార్టీ ఇచ్చిన మేరకు మేము ఈరోజు నిన్న ఈ వినతి పత్రాలు ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఇవ్వాలనేది, పెండింగ్ బిల్లులు మరి వెంటనే మరి ఇప్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మరి 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే చాంతాడంత పనులు గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసినాం. 1 పారిశుద్ధ్యము, 2 క్రిమిటోరియము, 3 నర్సరీ, 4 డంపింగ్ యార్డు, క్రిమిటోరియము, మరి స్కూల్ బిల్డింగ్లు, మన హాస్పిటళ్ళు, రైతు వేదికలు, అనేక రకాలుగా సీసీ రోడ్లు, కల్వర్టులు, డ్రైనేజీలు అన్నీ కూడా సొంత డబ్బులు పెట్టి మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ రిజర్వేషన్ మీద వచ్చిన సర్పంచులు ఆర్థికంగా లేక భార్యల మీద ఉన్న బంగారం కూడా తనఖా పెట్టి అమ్ముకొని చెల్లించినా కూడా వడ్డీలకు సరిపోక కొద్ది గొప్ప ఆస్తి ఉంటే కూడా వాటిని కూడా అమ్మి ఈ రోజున అవి కూడా లేక అప్పుల వాళ్ళు అడిగే బాధను తట్టుకోలేక మరి ఆత్మహత్యలు 60 మంది రాష్ట్ర తెలంగాణలో సర్పంచులు అనే వాళ్ళు కనుమరుగైపోతున్నారు. ఇలా రోజుకొకరు రాలిపోతున్నారు. నిన్ననే ఒక సర్పంచ్ కూడా చనిపోయిండు. ఇదంతా కూడా చేయించడానికి ప్రభుత్వం ఒత్తిడి చేసి మరి మీ పనులు తప్పకుండా చేయకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తామని కలెక్టర్లకు కూడా మాకు హెచ్చరికలు చేయడం వల్లనే మేము మెడ మీద కత్తిని తప్పించుకోవడం కోసము అప్పులో సప్పులో చేసి పనులన్నీ చేసినాం. మా పనులన్నీ కూడా ప్రజలలో కనిపిస్తున్నాయి కొట్టొచ్చినట్టు. కానీ ప్రభుత్వం మాత్రం మాకు ఇప్పటి వరకు మేము పెట్టిన పెట్టుబడి తిరిగి రాలేదు. తిరిగి రాకపోతే మరి ఇంకేం చేయాలి? రోడ్డు మీద పడి ఈరోజు ఆత్మహత్యలు నివారించాలంటే పెండింగ్ బిల్లులు వెంటనే మాకు. సర్పంచుల ఫోరం మరి ఇలా నర్సంపేట నియోజకవర్గ స్థాయిలో అందరు సర్పంచులు, మాజీ సర్పంచులు అందరం కూడా నిన్న అన్ని మండలాలలో మరి ఒక పెండింగ్ బిల్లుల సర్పంచ్ పెండింగ్ బిల్లులపై నేను అందరూ నిరసన తెలిపడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మా యొక్క బాధలు చెప్పుకోవడానికి, మా యొక్క వినతి పత్రం ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. మరి యొక్క వినతి పత్రం కూడా ఇవ్వకుండా కూడా మరి ఇక్కడ పోలీసులు అడ్డుకోవడం సరైనది కాదు. మరి ఇలా ఉన్న ముఖ్యమంత్రి గారు మరి బుల్డోజర్తో గేట్లంటే ఎత్తేసిన ప్రజలు ఎప్పుడైనా మీ వచ్చి మీ సమస్యలు చెప్పుకుంటే ఈ యొక్క ప్రభుత్వంలో మరి యొక్క ఎంతో గౌరవమైన సర్పంచులు అందరం కూడా మరి ఎన్నో సేవలు చేసి ఆ సేవలు అందించిన గ్రామ ప్రజలకు సేవలు అందించిన మాకు కూడా కనీసం మా పెండింగ్ బిల్లులు ఇంతవరకు రాలేదు. 2019 నుంచి ఇంతవరకు కూడా ఏదైనా సరిగా బిల్లులు రాలేదు. కాబట్టి మేము మా యొక్క బాధలను కలెక్టర్ గారికి వినతి పత్రం రూపంలో చెప్పుకోవడానికి